కొంతమందికి నేను ఓవర్గా చెప్తున్నాను అనిపించవచ్చు, కానీ ఇక్కడ జరుగుతుంది అయితే అదే. హలో గైస్, వెల్కమ్ టు పోటర్లెమ్ ఛానల్. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాయింట్ ఏంటంటే, అవతార్ ది ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఆ ట్రైలర్ చూశాక నాకేమనిపించిందని నేను చెప్తే ఖచ్చితంగా నేను ఎక్కువ చేస్తున్నాను మీకు అనిపించవచ్చు, కానీ ఫ్యాక్ట్ అయితే అదే. యాజ్ యూజువల్గా గ్రాఫిక్స్ అయితే పీక్స్లో ఉన్నాయి అండ్ సేమ్ యుద్ధం కూడా జరుగుతుంది. ట్రైలర్ ఓపెనింగ్లో ఆకాశం, నెక్స్ట్ వాటర్ చూపించారు, థర్డ్ పార్ట్గా వాల్కన్ అయితే చూపించారు. అన్ని ముందు పార్ట్స్ లాగానే ఉన్నాయి. అయితే విజువల్స్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అనిపించింది. కానీ ఈ సినిమా విజువల్స్ ఎంత గొప్పగా ఉన్నా బిగ్ స్క్రీన్లో చూడకుండా టీవీలో చూస్తా, ఫోన్లో చూస్తా అంటే సినిమాని అయితే మనం పీక్స్లో ఎంజాయ్ చేయలేం, అదైతే పక్కా. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి విజువల్స్ పక్కన పెట్టేస్తే స్టోరీతో మనల్ని కట్టి పడేస్తాడా లేదా అన్నది తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ వరల్డ్ వైడ్ ఆడియన్స్ మైండ్ అయితే చాలా మారిపోయింది. అవతార్ 1 వచ్చిన తర్వాత దాదాపుగా 9 years తర్వాత 10 years తర్వాత అయితే ఈ సినిమా రావడం జరిగింది, మనకు తెలుసు. అలాంటిది ఇప్పుడు థర్డ్ పార్ట్ ఇప్పుడు రాబోతుంది. ఇదేమో ఎప్పుడో రాసిన స్టోరీకి ఇప్పుడు రంగులు దిద్దినట్టుగా అయితే నాకు కనిపిస్తుంది చూడడానికి ట్రైలరు. నా వరకు సినిమా ఓన్లీ విజువల్స్ కోసం ఆడటమే కానీ స్టోరీలో మనకి గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ కానీ, థ్రిల్ ఇచ్చే మూమెంట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ఉండకపోవచ్చని అనిపిస్తుంది. మనందరికీ తెలుసు అవతార్ 1 మాత్రం మాస్టర్ పీస్లా ఉంటుంది. ఈవెన్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరికీ కూడా గూస్ బంప్స్ ఫీల్ తెప్పిస్తారు హీరో డెడ్ డ్రాగన్ మీద వచ్చినప్పుడు. కానీ అలాంటి ఎలిమెంట్స్ ఏవి కూడా మన సెకండ్ పార్ట్లో లేవు. సెకండ్ పార్ట్ అంతా కూడా ఏదో విజువల్గా చూస్తూ ఉంటాం. ఈ ఫ్యామిలీ ఎమోషన్స్తో హీరో ఇంకా వీక్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాడు. సో నా వరకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. జస్ట్ విజువల్స్ కోసం సినిమా చూడొచ్చేమో అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే స్టోరీ పక్కన పెట్టేసి ఒక గ్రాండ్ స్కేల్లో వార్ సీక్వెన్స్ చూస్తాను పీక్స్ గ్రాఫిక్స్తో అని అయితే నాకు అనిపించింది. మరి మీకు ఈ సినిమా ట్రైలర్ చూసాక ఏమనిపిస్తుంది? అసలు ఇది వర్తేనా కాదా? నిజంగా ఈ పార్ట్ కావాలా లేదా అవతార్కి అన్నది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మెయిల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఫ్యూచర్ ఆ వీడియోస్ మిస్ అవ్వకుంటారు. థ్యాంక్ యూ.